రాబర్ట్ డౌనీ జూనియర్ జీవితాన్ని చూస్తే అది ఒక సాధారణ నటుడి ప్రయాణం కాదు. అది పతనం నుండి పునర్జన్మ పొందిన మనిషి కథ. ఒకప్పుడు డ్రగ్స్ కేసులతో జైలుకెళ్లిన వ్యక్తి తర్వాత ప్రపంచం మొత్తం ఆరాధించే ఐరన్ మెన్ గా ఎలా మారాడో తెలుసుకోవాలంటే ఎవ్వరికైనా గూస్ బంప్స్ వస్తాయి. అమెరికాలో ఒక కళాకారుల కుటుంబంలో పుట్టిన రాబర్ట్ చిన్నప్పటి నుండే సినిమాల మధ్య పెరిగాడు. ఆయన తండ్రి సీనియర్ రాబర్ట్ డౌనీ ఒక ఫిల్మ్ మేకర్ కావడంతో కెమెరా, షూటింగ్ సెట్స్, నటన ఇవన్నీ కూడా అతనికి చిన్నప్పటి నుండే పరిచయం అయ్యాయి. కానీ అదే సమయంలో అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టిన మరో అలవాటు కూడా అతని బాల్యంలోనే మొదలైంది. చాలా చిన్న వయసులోనే డ్రగ్స్కి బానిసయ్యాడు రాబర్ట్. యువకుడిగా ఎదుగుతున్న సమయంలో అతని టాలెంట్ మాత్రం అద్భుతంగా వెలిగింది. హాలీవుడ్లో అతను ఒక ప్రామిసింగ్ యాక్టర్గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చాప్లిన్ సినిమాలో చార్లీ చాప్లిన్ పాత్ర పోషించినప్పుడు ప్రపంచం మొత్తం అతని నటనను ప్రశంసించింది. అతను ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదించాడు. ఒక గొప్ప నటుడిగా ఎదగబోతున్న సమయంలో అతని వ్యక్తిగత జీవితం మాత్రం క్రమంగా కూలిపోతూ వచ్చింది. డ్రగ్స్ అతని జీవితాన్ని నెమ్మదిగా తినేస్తూ ఉంది. 1990లలో అతని పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. పోలీస్ కేసులు, అరెస్టులు, కోర్టు విచారణలు ఇవన్నీ కూడా అతని రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. కోర్టు ఇచ్చిన అవకాశాలను కూడా అతను నిలబెట్టుకోలేకపోయాడు. చివరికి జైలు జీవితం కూడా అనుభవించాడు. హాలీవుడ్ ఇండస్ట్రీ అతనిపై నమ్మకాన్ని కోల్పోయింది. నిర్మాతలు, దర్శకులు ఎవ్వరూ కూడా అతనితో పనిచేయడానికి ముందుకు రాలేదు. ఒకప్పుడు స్టార్ అవుతాడని భావించిన వ్యక్తి పూర్తిగా అవుట్ అయిపోయాడు. అతని జీవితంలో ఇదే అత్యంత చీకటి దశ. బయట ప్రపంచం అతన్ని వదిలేసింది. లోపల అతను తనతోనే పోరాడుతున్నాడు. కానీ అదే సమయంలో అతని లోపల ఒక చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. ఇలా కొనసాగితే నేను పూర్తిగా నాశనమైపోతాను అనే ఆలోచన అతనిలో మార్పుకు దారితీసింది. ఆ మార్పు ఒక్కరోజులో రాలేదు. అది ఒక కఠినమైన ప్రయాణం. రిహాబ్ సెంటర్స్, థెరపీ, స్వీయ నియంత్రణ ఇవన్నీ కూడా ఇతని జీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగా అతని భార్య సుహాన్ డౌనీ అతనికి బలంగా నిలిచింది. ఆమె నమ్మకం, ఆమె సహాయం అతన్ని మళ్లీ నిలబడేలా చేసింది. క్రమంగా అతను డ్రగ్స్ ని వదిలేశాడు. తనని తాను మళ్లీ నిర్మించుకోవడాన్ని ప్రారంభించాడు. మళ్లీ హాలీవుడ్లోకి రావడం అంత ఈజీ కాదు. గతం అతన్ని వెంటాడుతోంది. కానీ అతను ఆగలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకుంటూ ముందుకు సాగాడు. ప్రతి అవకాశాన్ని పట్టుకుని నేను మారిపోయాను అని ప్రపంచానికి చూపించాడు. అలా సాగుతున్న సమయంలో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అవకాశం అతని ముందుకొచ్చింది. 2008లో ఐరన్ మ్యాన్ సినిమా కోసం అతన్ని ఎంపిక చేశారు. చాలా మంది ఈ నిర్ణయంపై సందేహపడ్డారు. ఇతను రిస్క్ అన్నారు. కానీ ఆ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపించింది. ఆ సినిమాలో అతను పోషించిన టోనీ స్టార్క్ పాత్ర అతని నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. ఒకప్పుడు అహంకారంతో, అలవాట్లతో నిండిపోయిన వ్యక్తి తర్వాత మారి హీరోగా మారే కథ. రాబర్ట్ తన జీవితాన్నే ఆ పాత్రలో ఒదిగించాడు. అందుకే ఆ పాత్ర అంత నిజమైనదిగా కనిపించింది. ఆ సినిమా విడుదలైన తరువాత ప్రపంచం మొత్తం అతన్ని మళ్లీ చూసింది. కానీ ఈసారి ఒక సమస్యలతో ఉన్న నటుడిగా కాదు, ఒక సూపర్ స్టార్గా. ఐరన్ మ్యాన్ భారీ విజయాన్ని సాధించింది. అక్కడి నుండి అతని కెరీర్ తిరిగి పుట్టినట్లే అయింది. ది అవెంజర్స్ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రపంచంలోనే అత్యంత భారీ పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా మారిపోయారు. కానీ అతని విజయాన్ని గొప్పదిగా నిలబెట్టింది డబ్బో, ఫ్రేమో కాదు, అతను తిరిగి లేచిన విధానం. ఒకప్పుడు తనని తాను కోల్పోయిన వ్యక్తి మళ్లీ తనని తాను నిర్మించుకున్నాడు. తప్పుల నుండి బయటపడి కొత్త జీవితాన్ని నిర్మించుకున్నాడు. రాబర్ట్ డౌనీ జూనియర్ జీవితాన్ని ఇంకాస్త లోతుగా చూస్తే అది కేవలం పడిపోయి లేచిన కథ మాత్రమే కాదు. అది మనిషి తనని తాను ఎలా అర్థం చేసుకున్నాడు, తన బలహీనతలను ఎలా ఎదుర్కొన్నాడు, తన వ్యక్తిత్వాన్ని ఎలా మళ్లీ నిర్మించుకున్నాడు అన్నదానికి ఒక బలమైన ఉదాహరణ. హాలీవుడ్లో చాలా మంది నటులు స్టార్స్ అవుతారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తమ వ్యక్తిగత బాధలను తమ పాత్రలతో కలిపి ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తారు. రాబర్ట్ అలాంటి వారిలో ముందుంటారు. చిన్నప్పటి నుండే ఆయన జీవితం స్వేచ్ఛ అనే పేరుతో నియంత్రణ లేకుండా సాగింది. సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ల మార్గదర్శకత్వంలో పెరుగుతారు. కానీ రాబర్ట్ మాత్రం పెద్దవాళ్ల ప్రపంచంలో చిన్నప్పుడే ప్రవేశించాడు. ఈ ఫ్రీడమ్ అతనికి ఒకవైపు క్రియేటివిటీని ఇచ్చింది, మరొక వైపు క్రమశిక్షణ లేకపోవడానికి కారణమైంది. అదే అతని వ్యక్తిత్వంలో ఒక పెద్ద లోపంగా మారింది. యువకుడిగా ఎదుగుతున్నప్పుడు అతని నటనలో ఒక ప్రత్యేకత కనిపించింది. అతను పాత్రలో కేవలం నటించేవాడు కాదు, ఆ
పాత్రలు జీవించేసేవాడు. తన భావోద్వేగాలను పూర్తిగా పాత్రలో కలిపేసే అలవాటు అతనుకుండేది. ఈ లక్షణం కారణంగా అతను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ అదే సమయంలో తన వ్యక్తిగత భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా అతని సమస్యగా మారిపోయింది. 1990లలో అతను చేసిన ఒక ముఖ్యమైన పని టెలివిజన్లో కనిపించటం. ముఖ్యంగా అల్లీ మెక్బెల్ అనే షోలో అతను చేసిన పాత్ర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ పాత్ర ద్వారా అతను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. అంటే అతను పూర్తిగా పడిపోయే ముందు కూడా మళ్లీ నిలబడే శక్తి తనలో ఉందని అప్పుడే కనిపించింది. అయితే అతని సమస్య ఒకటే, స్థిరత్వం లేకపోవడం. ఒకరోజు అతను గొప్ప నటుడు, మరుసటి రోజు వార్తల్లో క్రిమినల్. ఈ అస్థిరత వల్ల ఇండస్ట్రీ అతన్ని పూర్తిగా దూరం పెట్టేసింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తిరిగి సినిమాల్లోకి రావడానికి కొంతమంది ప్రముఖులు వ్యక్తిగతంగా ముందుకొచ్చారు. ఉదాహరణకి మెల్ గిబ్సన్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అతని మీద నమ్మకం ఉంచి అవకాశాలు కల్పించడానికి సహాయం చేశాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావడానికి ఒక్కోసారి బయట నుండి వచ్చే నమ్మకం కూడా కీలకమవుతుంది. రాబర్ట్ తన జీవితాన్ని మార్చుకునే సమయంలో కేవలం డ్రగ్స్ వదిలేయడం మాత్రమే కాదు, తన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, ధ్యానం వంటి పద్ధతులను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. ముఖ్యంగా వెంగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్స్ అతనికి చాలా సహాయపడింది. ఇది కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాదు, మానసిక సమతౌల్యాన్ని కూడా ఇస్తుంది. అతను అనేక సార్లు చెప్పాడు, నా జీవితాన్ని నిలబెట్టింది ఈ సాధనే అని. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను తన తప్పులని దాచిపెట్టలేదు. చాలా మంది తమ గతాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ రాబర్ట్ మాత్రం తన సమస్యల్ని ఓపెన్ గా అంగీకరించాడు. ఇంటర్వ్యూస్ లో కూడా తన డ్రగ్స్ వ్యసనం, తన తప్పుల గురించి నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ నిజాయితీ ప్రేక్షకుల్లో అతనిపై గౌరవాన్ని పెంచింది. హాలీవుడ్ లో అతను తిరిగి ఎదుగుతున్న సమయంలో అతను ఎంపిక చేసిన పాత్రలు కూడా ప్రత్యేకంగా ఉండేవి. ఉదాహరణకు షెర్లాక్ హాల్మెస్ సినిమాలో అతను చేసిన పాత్ర అతని ఎనర్జీ, స్టైల్ ని మరో కోణంలో చూపించింది. ఇది అతను కేవలం సూపర్ హీరో పాత్రలకే పరిమితం కాదని నిరూపించింది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, అతను తన కెరియర్ లో డబ్బు సంపాదించడం కంటే సరైన ప్రాజెక్ట్ ఎంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఐరన్ మ్యాన్ సమయంలో కూడా మొదట అతనికి ఇచ్చిన పారితోషికం చాలా తక్కువ, కానీ సినిమా హిట్ అయిన తరువాత లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇది అతని కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. తర్వాత వచ్చిన సినిమాలలో అతను వందల కోట్ల రూపాయలను సంపాదించాడు. అతని జీవితంలో కుటుంబం కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అతని పిల్లల పట్ల అతనికి ఉన్న బాధ్యతాభావం అతన్ని మరింత మార్పు వైపు నడిపించింది. నా పిల్లలు నా గతాన్ని చూసి నేర్చుకోవాలి, కానీ అదే తప్పులు చేయకూడదు అనే ఆలోచన అతనిలో బలంగా ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం, అతను నేనింకా నేర్చుకుంటున్నాను అనే భావనతోనే ముందుకు సాగాడు. ఇదే అతని విజయానికి మూల కారణం. చివరిగా చూస్తే రాబర్ట్ జూనియర్ కథ మనకొక పెద్ద సందేశం ఇస్తుంది. జీవితంలో ప్రతిభ ఉండడం సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ అవసరం. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ వాటి నుండి బయట పడకపోవడమే నిజమైన తప్పు. అతను తెరపై ఐరన్ మ్యాన్ అయితే నిజ జీవితంలో తన బలహీనతలను జయించిన యోధుడు. అదే అతన్ని ఒక నటుడిగా కాకుండా ఒక ప్రేరణగా నిలబెడుతుంది.